ఓకే. ముందుగా జన్మలిచ్చిన నా తల్లిదండ్రులకు, మరియు ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పట్రీజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం గత 3 ఎపిసోడ్ల నుంచి ఏం తెలుసుకుంటున్నాం? జీవితాన్ని శుద్ధి చేసే 7 మార్గాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజు 4వ మార్గం ఏంటి అంటే, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. మనం శరీరాన్ని స్నానం ద్వారా శుభ్రం చేసుకుంటాం. మనసును మౌనం ద్వారా ప్రశాంతం చేసుకుంటాం. బుద్ధిని ధ్యానం ద్వారా నిర్మలం చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి అంటే, మన జీవితంలో అత్యంత లోతైన భాగమైన ఆత్మను ప్రార్థన ద్వారా పవిత్రం చేసుకోవడం, దాని గురించి చూద్దాం. ప్రార్థన అంటే ఏమనుకుంటాం? కేవలం దేవుని ముందర కూర్చొని కోరికలు కోరడమే అని అనుకుంటాం. కానీ కాదు. ప్రార్థన అంటే మనలో ఉన్న అహంకారాన్ని కొంతసేపు పక్కకు పెట్టి, మనకంటే గొప్పదైన దైవ భక్తి ముందు మన హృదయాన్ని తెరవడం. మనకంటే గొప్పదైన దైవ శక్తి ముందు మన హృదయాన్ని తెరవడం అన్నమాట. నాకు అన్ని తెలుసు, నేనే అన్ని చెయ్యగలను అనే భావన నుంచి నాకు శక్తినిచ్చే ఒక పరమశక్తి ఉంది అనే వినయానికి రావడమే నిజమైన ప్రార్థన. నాకు అన్ని తెలుసు, నేను చేయగలను అనే భావన నుంచి నాకు శక్తినిచ్చేది. అంటే మనం చెయ్యడానికి, తెలుసుకోవడానికి అన్ని తెలుసు అని చెప్తున్నాం కదా, ఇవన్నిటికీ శక్తి ఎవరిస్తున్నారు? ఆ భగవంతుడు అన్నమాట. ఒక శక్తి ఉంది. ఆ వినయం రావాలి మనకి. నేనే చేస్తున్నాను కాదు, ఆ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. చూడండి, ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని చూసి ఏమంటాడు? అమ్మా, నువ్వు నా దగ్గర ఉన్నావు కదా అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ పిల్లవాడికి తన తల్లి కాపాడుతుంది అనే నమ్మకం ఉంటుంది అన్నమాట. ఏ విధంగా మనము భగవంతుని ముందు నిలబడి ప్రార్థించినప్పుడు మనలో ఒక నమ్మకం కలగాలి. ఏంటి? నా పరిస్థితి నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నా జీవితాన్ని నడిపించే ఒక దైవశక్తి ఉంది. అది ఆ భగవంతుడు. నేను ఒంటరిగా లేను అనే ఈ నమ్మకమే ప్రార్థనకు ప్రాణం అన్నమాట. ప్రార్థనలో మనం గొప్ప శక్తి మన మాటల్లో ఉండదు. ఎక్కడుంటుంది? మన హృదయంలో ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద మంత్రాలు చెప్పడం తప్పనిసరి కాదు. అంటే ఆ భగవంతుడి ముందర కూర్చొని నేను ఎంత పెద్ద శ్లోకం చదివితే, నేను ఎంత పెద్ద మంత్రం చెప్తే అది గొప్ప ప్రార్థన అనుకుంటాం. కానీ అది కాదు. మనం హృదయపూర్వకంగా, భక్తి పూర్వకంగా ఒక చిన్న మాట పలికినా, అంటే దేవుడా నాకు మంచి బుద్ధినివ్వు అని మనం ఒక్క మాట పలికినా అది కూడా గొప్ప ప్రార్థనే అన్నమాట. ఎందుకంటే దేవుడి ముందు మనం ఉపయోగించే పదాల కంటే కూడా మన భావన ముఖ్యం అన్నమాట. చూడండి, ఒక తల్లి తన చిన్న బిడ్డ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? అసంపూర్ణమైన మాటలే మాట్లాడుతుంది. ఎందుకంటే మాటలు వాళ్ళకు స్పష్టంగా పలకడం రాదు. కానీ ఆ మాటలు ఎంతో ఆస్వాదిస్తుంది అన్నమాట. ఎంతో ప్రేమగా అర్థం చేసుకుంటుంది. అలాగే భగవంతుడి ముందు కూడా మనము మన హృదయంలో ఉన్న నిజమైన భావం వ్యక్తం చేయడం ముఖ్యం. అంటే పెద్ద పెద్ద మంత్రాలు చదివినంత మాత్రాన్నే మనం నిజమైన భక్తులము అవుతామంటే కాదు. మరి
చిన్న మాట ఒకటి మాట్లాడినా ప్రేమపూర్వకంగా మాట్లాడితే అదే ముఖ్యం అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? నాకు భక్తితో ఒక పువ్వు కానీ, ఒక ఆకు కానీ, ఒక పండు కానీ, లేదా కొంత నీరైనా శుద్ధమైన హృదయంతో సమర్పిస్తే నేను భక్తితో స్వీకరిస్తాను అంటాడు. అంటే ఇక్కడ భగవంతునికి మనం ఎంత పెద్దది ఇచ్చామనేది కాదు, ఎంత భక్తితో ఇచ్చామనేదే ముఖ్యం. ఇంత పెద్ద పెద్దగా భగవానులతో ప్రసాదం తీసుకుపోయి ఇయ్యడం ముఖ్యం కాదు. చిన్న గిన్నెలదైనా సరే ప్రేమతో సమర్పించడం ముఖ్యం అన్నమాట. అందుకే ప్రార్థనకు సంపద అవసరం లేదు, మరి ఏం అవసరము? నిజమైన హృదయం అవసరం అన్నమాట. చూడండి, ఒక పేద మనిషి ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర సమర్పించడానికి ఏవి ఖరీదైనవి ఏవి లేవు, కానీ తన ఇంటి ముందు ఏదో చిన్న చెట్టుకు ఒక చిన్న పువ్వు పూసింది. ఆ పువ్వును తీసుకుపోయి, దేవుడా నా దగ్గర ఉన్నది ఇదే, నేను నీకు ఇది ప్రేమతో సమర్పిస్తున్నాను అని సమర్పిస్తే ఆ ప్రార్థనలో ఎంతో గొప్ప భావం ఉంటుంది. అలా కాకుండా ఒక గొప్ప ధనవంతుడు వేల రూపాయలతో ఖర్చు పెట్టి పూలతో అలంకరణ చేసిండే అనుకోండి, అతనిలో అహంకారము, ఇతరుల పట్ల ద్వేషము ఉంటే ఆ పూజకు అంతరార్థం అనేది అస్సలు ఉంటదన్నమాట. భగవంతుడు మన చేతిలో ఉన్న వస్తువులను మాత్రమే చూడడు, అస్సలు పట్టించుకోడు వస్తువుల గురించి. మన హృదయంలో ఉన్న భావాన్ని మాత్రమే చూస్తాడనమాట. ప్రార్థన అనేది మనిషిలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మన జీవితంలో సాధించిన విజయాలన్నీ చూసి నేనే చేశాను అనే భావం రావడం ఎవరికైనా సహజం. అది మామూలే కదా. ఏదైనా సాధిస్తే అప్పటి వరకు సాధించనంత వరకు ఏమనుకుంటాను, దేవుడు నాకు ఏది అనుగ్రహిస్తలేడు, ఎలాంటి చాయిస్ ఇస్తలేడు అనుకుంటాం. దాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఏమనుకుంటా, నేనే చేశాను అనేది అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు వచ్చిన ప్రతిభను మనమే సృష్టించుకోలేదనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనకి మరి ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఈ క్వశ్చన్. మన శ్వాసను మనం స్వయంగా సృష్టించుకోగలమా? సృష్టిస్తున్నామా మన శ్వాసను మనము? అలాగే మనకు తల్లిదండ్రులను ఎవరిచ్చారు? మనం పుట్టే సమయం అనుకోండి, స్థలం అనుకోండి, మనం నిర్ణయించుకున్నామా? మనకు వచ్చిన అవకాశాలు, మన జీవితంలో కలిసిన మంచి వ్యక్తులు, ఇవన్నీ కూడా మన నియంత్రణలో లేవన్నమాట. ఉన్నాయంటే లేవు. ఈ ప్రశ్నలన్నీ మనం కనుక బాగా ఆలోచించతే అప్పుడు మనలో కృతజ్ఞత భావం పుడుతుందన్నమాట. ఆ కృతజ్ఞతే ప్రార్థనకు ఒక రూపం అన్నమాట. చూడండి, ఒక రైతు విత్తనం నాటుతాడు. విత్తనం నాటాలంటే ఏం చేయాలి? ముందుగా అన్ని బాగా దున్నుకోవాలి, తర్వాత విత్తనం నాటాలి, తర్వాత నీళ్లు పెట్టాలి, ఎరువు పెట్టాలి, పంటను కాపాడాలి. కానీ విత్తనం మొలకెత్తాలంటే ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి, వర్షం కావాలి, ప్రకృతి సహకారం కూడా కావాలి. ఇవి ఉంటేనే ఆ పంట పండుతుంది. ఇంకా రైతు తన వంతు కృషి కూడా చేయాలి, అంటే కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలన్నమాట. ప్రకృతి కూడా తన వంతు సహకారం ఇవ్వాలి. మన జీవితం కూడా అలాగే అన్నమాట. మనం కృషి చెయ్యాలి, కానీ ఫలితంపై పూర్తిగా మనకు అధికారం లేదు అనేది మనం అంగీకరించాలి. ఈ అంగీకారాన్ని మనసుకు నేర్పేది ప్రార్థన అన్నమాట. చూడండి, భగవద్గీతలో
శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కర్మణ్యావాధికారస్య మా ఫలేషు కదాచన అని. అంటే నీకు కర్తవ్యం చేయడంలోనే అధికారం ఉంది, ఫలితంపై నీకు ఎలాంటి అధికారము లేదు. ఈ శ్లోకాన్ని మనం ప్రార్థనతో అనుసంధానం కనుక చేస్తే మనకు ఒక గొప్ప జీవిత విధానం కనిపిస్తుంది. అంటే మనం మన వంతు కృషి చెయ్యాలి, నిజాయితీగా పని చేయాలి, మంచి ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత ఫలితాన్ని దైవానికి సమర్పించాలి అన్నమాట. నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు ఫలితం స్వీకరించే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థించడం మనసుకు ఎంతో శాంతిని ఇస్తుంది. ప్రార్థన అంటే మనకు కావలసింది ప్రతిదీ దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు. మన ప్రార్థన ఎప్పుడు కోరికల జాబితాగానే మారిపోతుంది. అంతే కదా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఈ పని జరగాలి, నాకు విజయం కావాలి, నేను ఈ చదువులో ఉత్తీర్ణ కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నాకు ఐదంతస్తుల బిల్డింగ్ కట్టుకునే స్తోమత కలగాలి. ఇలా అడగడం సహజమే, కానీ ప్రార్థనా క్రమంగా ఎదగాలి. అంటే మొదట మనం వస్తువులను అడుగుతూ ఉంటాం. అంటే మొట్టమొదటి జన్మల్లో ప్రార్థనను వస్తువులు ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతుంటాం. తర్వాత మళ్ళా కొంచెం జన్మలు మారిన తర్వాత ఏం అడుగుతాం? మన పరిస్థితులు మారాలి అని అడుగుతాం. ఇంకా జన్మల స్థితి మారే కొద్దీ దేవుడా పరిస్థితి ఎలా ఉన్నా దానిని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు, సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిని ఇవ్వు, బాధలో నిలబడే శక్తిని ఇవ్వు అని అడగడం ప్రారంభిస్తామన్నమాట. మొట్టమొదట్లనేమో వస్తువులు కావాలి అని అడుక్కుంటాం, తర్వాత మన పరిస్థితులు మారాలి అనుకుంటాం. చివరికి వచ్చేటప్పుడు ప్రతిదీ ఎదుర్కొనే ధైర్యము, సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి, ఎంత బాధ వచ్చినా నిలబడే శక్తి, ఇవి అడుగుతాం. ఇదే ప్రార్థనలో పరిపక్వత అన్నమాట. ఇంకా అర్థం కావడానికి చూద్దాం. ఒక వ్యక్తి పరీక్షలకు ముందు దేవుణ్ణి ఏమడతాడు? నాకు మంచి మార్కులు రావాలి అని అడుగుండి అనుకుందాం. ఇది సహజమైన ప్రార్థనే, అంటే ఇది అందరూ కోరే ప్రార్థనే. కానీ ప్రార్థనలో మరింత ఉన్నతంగా అడగాలి అంటే, దేవుడా నేను కష్టపడి చదివే శక్తిని ఇవ్వు, నేను కష్టపడి చదివే శక్తిని ఇవ్వు, నాకు ఏకాగ్రతనివ్వు, అలాగే భయం లేకుండా పరీక్ష రాయడానికి ధైర్యాన్నివ్వు, ఫలితం ఎలా వచ్చినా దానిని స్వీకరించే మనోధైర్యాన్ని ఇవ్వు అని ప్రార్థించడం. చూడండి, ఇది ఎంత ఉన్నతమైన ప్రార్థన. పాస్ కావాలి, మంచి మార్కులు రావాలి అనడం కంటే అది కోరకుండా ఇలా కోరామనుకోండి, ఇది ఎంత ఉన్నతమైన ప్రార్థన. చూడండి, మొదటి ప్రార్థన ఏమో ఫలితాన్ని కోరుతుంది, రెండవ ప్రార్థన ఏం కోరుతుంది? అంతరంగ శక్తిని కోరుతుంది, మన అంతరంలో శక్తిని పెంచుతుంది అన్నమాట. ప్రార్థన అనేది మనిషిని కష్టాల నుంచి ఎప్పుడు తప్పించదు. కానీ ఈ ప్రార్థన ఏంటి అంటే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. చూడండి, భక్తి అంటే జీవితంలో ఎప్పుడు సమస్యలు రాకపోవడం కాదు. నాకు భక్తి ఉంది, నా జీవితంలో సమస్యలు రావు అంటే కాదు. మరి ఏంటి అంటే సమస్యలు వచ్చినప్పుడు మనం పూర్తిగా కోల్పోకుండా ఉండే అంతర్బలం పొందడం. సమస్యలు రాకుండా ఉండవు, వచ్చినప్పుడు వాటికి కుంగిపోకుండా ఉండడమే అన్నమాట. ఇది అర్థం కావడానికి చూడండి, ఒక పడవ సముద్రంలో వెళ్తూ ఉంటుంది. సముద్రం అన్నాక అలలు సహజమే, అలలు రాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు. మరి పడవ అలా ముందుకు వెళ్ళాలి అంటే
బలమైన దిక్సూచి ఉండాలి. అది ఉన్నప్పుడు దాని దిశగా అది తప్పకుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రార్థన అనేది కూడా మన జీవితానికి అలాంటి దిక్సూచే అన్నమాట. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, నన్ను శరణు పొందు, విచారించవద్దు అని ఒక గొప్ప భరోసా ఇస్తాడంటే శరణాగతి యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. శరణాగతి అంటే మనం శరణు జోడుతాం, నేనేం చెయ్యను, అమ్మ అయ్యా ఇవ్వు అంటే కాదు. ప్రయత్నం మానివేయడం కాదు. నా పని ఏదో నేను చేస్తూ, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ, మనకున్న పరిమితులను, మనకున్న పరిస్థితులను అంగీకరిస్తూ దైవంపై విశ్వాసం ఉంచడం అన్నమాట. దీనికి అర్థం కావడానికి చూడండి, ఒక తల్లి తన బిడ్డకు నడవడం నేర్పుతున్నప్పుడు బిడ్డ పడిపోతే వెంటనే ఏం చేస్తుంది, ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది. కానీ ఇంకా నడుస్తే కింద పడతాడు అని ఎప్పుడు నడవనీయకుండా అలాగే ఎత్తుకొని ఉంటే ఆ బిడ్డ నడవడం నేర్చుకోగలుగుతాడా? అసలు నేర్చుకోడు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ప్రతి కష్టాన్ని తొలగించకపోవచ్చు, తొలగించాలంటే తొలగించగలడు, కానీ మనం నేర్చుకునేది ఎప్పుడు? అందుకని తొలగించడు. అంటే కొన్ని కష్టాల ద్వారా ఏంటి, మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడే దాని ద్వారా ఏది నేర్చుకోవాలో అన్ని నేర్చుకుంటాం. కొన్ని బాధల వల్ల మనలోని బలం బయటకు వస్తుందన్నమాట. ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అంటే ప్రార్థన ద్వారా మనం ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చావు అని అడగకుండా, ఈ కష్టం ద్వారా నేనేమి నేర్చుకోవాలి, దీన్ని ఎదుర్కొనే జ్ఞానం నాకివ్వు అని అడగడం నేర్చుకోవాలి. ఏమడగాలి? ఈ కష్టం ఎందుకు ఇచ్చావు అని అడగకుండా, ఈ కష్టం ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏంటి, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని అడగాలి. ఇక ప్రార్థనలో మనం కృతజ్ఞత కూడా పెరుగుతుందన్నమాట. సాధారణంగా మనం ఏంటి, లేని వాటిని ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని బాధపడుతుంటాం. కానీ మనం ప్రార్థనలో కనుక కాసేపు కూర్చుంటే నాకు ఉన్నవి ఏమిటి అని ఆలోచిస్తే కనుక మన దృష్టి మారుతుంది. మనకు శరీరము ఉంది, శ్వాస ఉంది, కుటుంబం ఉంది, ఆహారం ఉంది, మన చుట్టూ మనతో మాట్లాడే మనుషులు ఉన్నారు, చేసే పని ఉంది, పని చేసే అవకాశం ఉంది, నేర్చుకునే అవకాశం ఉంది. ప్రతి హృదయం కూడా కొత్త రోజుగా వస్తుంది. ఇవన్నీ గమనించినప్పుడు మనలో కృతజ్ఞత అనేది పుడుతుందన్నమాట. కృతజ్ఞత ఉన్న హృదయంలో సంతృప్తి అనేది తగ్గుతుంది. చూడండి, ఒక గ్లాసులో నీటిని సగం వరకు నింపి అక్కడ ఒక టేబుల్ మీద ఉంచామనుకుందాం. ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి ఏమంటాడు, సగం గ్లాసు ఖాళీగా ఉంది అంటాడు. ఇంకో వ్యక్తి ఏమంటాడు, గ్లాసు సగం నిండింది అంటాడు. అంటే ఇద్దరు ఒకే గ్లాసును చూస్తున్నారు, కానీ వారి దృష్టి వేరు. అంటే ఒక ఆయనేమో సగం గ్లాస్ ఖాళీ ఉంది అంటాడు, ఒక ఆయనేమో నిండింది అంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రార్థన మన దృష్టిని మార్చే శక్తి కలిగి ఉంటుందన్నమాట. నా దగ్గర ఏమీ లేదు అనే ప్రశ్న నుంచి, నాకు దేవుడు ఇప్పటికే అన్నీ ఇచ్చాడు అనే ప్రశ్న వైపుకు మనల్ని తీసుకువెళుతుంది. అక్కడి నుంచే మనకు కృతజ్ఞత అనేది కలుగుతుంది అన్నమాట. ప్రార్థనలో కన్నీళ్లు రావడం బలహీనత కాదు. కొందరు ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చుకుంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు కదా, అది కూడా బలహీనత కాదు. చూడండి, కొన్నిసార్లు మనం ఎవ్వరితోనూ చెప్పుకోలేము.
అలాంటి సమయంలో ఏం చేస్తాం? ఆ దేవుడి ముందే చెప్పుకుంటాం. మనసులోని బాధను బయటకు వ్యక్తపరిచినప్పుడు ఏమవుతుంది? హృదయం తేలిక పడుతుంది అన్నమాట. ఒక బిగుసుకున్న ముడిని నెమ్మదిగా విప్పినట్లు ప్రార్థన మన అంతరంగాన్ని విప్పుతుందన్నమాట. దేవుడా, నాకు బాధగా ఉంది, నాకు భయంగా ఉంది, అర్థం కావడం లేదు, నాకు మార్గం చూపు అని నిశ్చాయితీగా చెప్పడం కూడా ప్రార్థనే అన్నమాట. ఆ భగవంతుని ముందు మనం నటించవలసిన అవసరం లేదు. ఇక ప్రార్థన అనేది ఏంటి అంటే ఇతరుల బాధను అర్థం చేసుకునేలాగా కూడా చేస్తుంది అన్నమాట. నిజమైన ప్రార్థన మనం కేవలం నాకు అనే భావం నుంచి మనకు అనే భావం వైపు తీసుకెళ్తుంది. అంటే నా కుటుంబం బాగుండాలి అనే ప్రార్థన నుంచి అందరి కుటుంబాలు బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి అనే కాడ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ శక్తి కలగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది వస్తుందన్నమాట. మన ప్రార్థన ఎంత విస్తరిస్తే మన హృదయం కూడా అంత విశాలంగా అవుతుంది. చూడండి, మన కొరకు కోరుకున్నప్పుడు ఒకలాగుంటుంది, ఇతరుల కోరుకున్నప్పుడు మన హృదయం ఎక్కువగా స్పందిస్తుంది అన్నమాట. అందుకని మనం ఇతరుల కోసం ఎక్కువగా పాటుపడాలి అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఏంటి అంటే అన్ని జీవుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావంతో కరుణతో ఉండే వ్యక్తే నాకు ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిజమైన ప్రార్థన చేసిన తర్వాత మనలో కరుణ పెరగాలి. మన ప్రార్థన పెరుగుతున్న కొద్దీ ఏంటి, మనుషుల పట్ల ద్వేషం కూడా పెరుగుతూ ఉంటే మన ప్రార్థన అంతరార్థం మనం ఇంకా అర్థం చేసుకోలేదు అనుకోవాలి. అంటే మనలో కరుణ పెరగాలి. కరుణ పెరగకుండా ద్వేషం పెరుగుతుంది అనుకోండి, అంటే మన ప్రార్థన యొక్క అంతరార్థం మనం అర్థం చేసుకోలేదు అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక ప్రార్థన అనేది మనకు క్షమించటం కూడా నేర్పుతుంది. మనము దేవుణ్ణి క్షమించమని కోరుతూ ఉంటాం, కానీ మనం ఇతరులను క్షమిస్తున్నామా? అది లేదు. మనకు బాధ కలిగించిన వ్యక్తి కోసం కూడా, మనకి ఎవరైతే బాధ కలిగిస్తారో ఆ వ్యక్తి కోసం కూడా దేవుడా అతనికి మంచి బుద్ధినివ్వు, నా హృదయంలో ఉన్న ద్వేషాన్ని తొలగించు అని మనం ప్రార్థించగలిగితే మన అంతరంగం ఎంతో శుద్ధి అవుతుందన్నమాట. క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదు, మన హృదయంలో ఆ బాధకు శాశ్వతమైన స్థానం ఇవ్వకుండా ఉండడం అన్నమాట. ప్రార్థన ఆ విడిచిపెట్టే శక్తిని ఇస్తుంది అన్నమాట. మనం ప్రతిరోజు కూడా ఈ రోజు నేను మంచి ఆలోచనలు చెయ్యాలి, మంచి మాటలు మాట్లాడి మంచి పనులు చెయ్యాలి, ఈ రోజు నేను చేసిన తప్పులను గుర్తించే బుద్ధిని నాకివ్వు, ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించు, రేపు మరింత మంచిగా జీవించే శక్తినివ్వు, ఇలా మనం ప్రార్థించుకోవాలి. ఇలా ప్రార్థించడం వల్ల మన జీవితం ఒక దిశ వైపు వస్తుంది అన్నమాట. ఇంకా ప్రార్థనలో 3 విషయాలు ఉండాలి ముఖ్యంగా. ఏంటి అంటే మొదటిది కృతజ్ఞత, అంటే నాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు. అంటే మనకు ఆ భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా, దానికి కృతజ్ఞత ఉండాలి. అలాగే రెండవది ఆత్మ పరిశీలన, అంటే నేను చేసే తప్పులు, నా తప్పులను గుర్తించే జ్ఞానం ఇవ్వు. అంటే మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా, అవన్నీ గుర్తించే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇక మూడవది శరణాగతి, అంటే నా వంతు కృషి చేస్తాను, ఫలితాన్ని
నీకు సమర్పిస్తాను. ఈ మూడు కలిసిన ప్రార్థన మన జీవితాన్ని ఇంకా లోతుకి గలదనమాట. ఒక మనిషి జీవితంలో ఎన్నో విజయాలు రావచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ప్రఖ్యాతి అన్ని రావచ్చు. కానీ అతని హృదయంలో కనుక ప్రశాంతత లేకపోతే ఆ విజయాలన్నీ అతనికి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేవన్నమాట. ప్రార్థన మనకు బయట ఉన్న దానిని మాత్రమే కాకుండా లోపల ఉన్న దానిని కూడా చూసుకోవడం నేర్పుతుంది. నేను ఏమి సంపాదించాను అనే ప్రశ్నతో పాటు నేను ఎలాంటి మనిషిగా మారాను అనే ప్రశ్న అడిగేలాగా చేస్తుంది అన్నమాట. మనం అన్ని సంపాదిస్తుంటాం కానీ ప్రశాంతత లేకుంటే ఉండగలుగుతామా? అది అంటే ప్రార్థన మనకు బయట ఎన్ని జరిగినా మన లోపల అంతరాన్ని కూడా చూసుకునేది నేర్పిస్తుంది అన్నమాట. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది అంటే మనలోని అహంకారాన్ని తగ్గించి కృతజ్ఞతను పెంచుతుంది, భయాన్ని తగ్గించి విశ్వాసాన్ని పెంచుతుంది, ద్వేషాన్ని తగ్గించి కరుణను పెంచుతుంది, అసహాయతను తగ్గించి అంతర్బలాన్ని పెంచుతుంది. నేనే అన్ని అనే భావన నుంచి దైవ కృపతో నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను అనే వినయానికి తీసుకెళ్తుందన్నమాట. చూడండి, మౌనమేమో మనసును శుద్ధి చేస్తుంది, స్నానమేమో శరీరాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. శరీరం శుభ్రంగా ఉంటే ఏం లభిస్తుంది? మనకు ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే శాంతి లభిస్తుంది. బుద్ధి నిర్మలంగా ఉంటే వివేకం లభిస్తుంది. ఆత్మ దైవ భావముతో నిండితే మన జీవితానికే అర్థం లభిస్తుంది అన్నమాట. అందుకే ప్రార్థన అనేది దేవుడి దగ్గర కోరికలు చెప్పే సమయం కాదు. మరి ఏంటి? మన హృదయాన్ని దైవంతో కలిపే పవిత్రమైన సమయం అన్నమాట. మన ప్రతి ప్రార్థనలో మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? దేవుడా, నాకు కావలసినంతా ఇవ్వడం కంటే నాకు అవసరమైన దానిని గుర్తించే జ్ఞానం ఇవ్వు. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోవాలి. నాకు కావలసిందంతా ఇవ్వడం కంటే నాకు ఏదైతే అవసరమో దానిని గుర్తించే జ్ఞానం ఇవ్వు. నా జీవితాన్ని నా కోరికల ప్రకారం మాత్రమే కాకుండా ధర్మ ప్రకారం నడిచే శక్తిని ఇవ్వు. నా వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా చూడు. నా హృదయం ప్రేమతో, నా బుద్ధి వివేకంతో, నా చేతులు సేవతో, నా జీవితం నీకు సమర్పణతో ఉండేలా దీవించు అని మనం ప్రతిరోజు అనుకోవాలన్నమాట. అలాంటి ప్రార్థన ఏమవుతుంది? మన జీవితాన్ని మెల్లిమెల్లిగా మారుస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రార్థననే దేవుణ్ణి మార్చడానికి కాదు, మరేంటి, మనల్ని మనం మార్చుకోవడానికి. దేవుడి ముందు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే మనల్ని మనం మార్చుకోవడానికి. ప్రార్థనలో మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. తిరిగి వచ్చినప్పుడు హృదయం కొంచెం తేలికగా, మన దృష్టి కొంచెం విశాలంగా, మన బుద్ధి కొంచెం స్పష్టంగా, మన జీవితం కొంచెం పవిత్రంగా ఉంటుంది. అదే ప్రార్థన యొక్క నిజమైన ఫలితం. అంటే దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తాం కదా, ఎప్పుడైతే ఇవన్నీ ప్రశ్నలు మనలో మొదలుతాయో, ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా మనలో వస్తే అప్పుడు మన హృదయం తేలికైతుంది. మన దృష్టి కూడా, చిన్నగా ఉన్న దృష్టి పెద్దగా చూడగలుగుతాం. మన ఆలోచించే మన బుద్ధి కూడా ఇంకా స్పష్టత అనేది వస్తుంది అన్నమాట. అందుకే ఇదే ప్రార్థన యొక్క నిజమైన ఫలితం.
ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.